హలో నమస్తే తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రైతులారా, తెలంగాణ యువకులారా మేల్కొనండి. తెలంగాణ నీళ్ల మీద ఆంధ్ర కుట్రలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల జిఎంఆర్బి విషయంలో వాళ్ళు ఏది చెప్తే అది సాగుతుంది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ జిఎంఆర్బిలో తెలంగాణ ఇంజనీర్లు, ఆంధ్ర ఇంజనీర్లు చైర్మన్గా కేంద్ర ప్రభుత్వ జల వనరుల శాఖ మంత్రిత్వ శాఖ అధికారి ఉంటారు. ఈ రెండు రాష్ట్రాల అధికారులు ఉన్న ఆ జిఎంఆర్బి ఒక రాబోయే మీటింగ్కి ఒక ఎజెండాను తయారు చేసింది. ఆ ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతుల రద్దు విషయం గురించి మాట్లాడుతుండ్రు. ఏ ప్రాజెక్టులకైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొట్లాడి చెప్పులరిగేలాగా తిరిగి అనుమతులు సాధించిందో 7 ప్రాజెక్టులు, ఆ 7 ప్రాజెక్టులను రద్దు చేయాలని కాంగ్రెస్ 7 ప్రాజెక్టులను రద్దు చేయాలని జిఎంఆర్బి ఎజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేర్పించింది. జిఎంఆర్బిలో తెలంగాణ ఇంజనీర్లు కూడా ఉంటారు. మరి తెలంగాణ ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? ఎందుకు జిఎంఆర్బిలో అజెండా వచ్చినప్పుడు తెలంగాణ ఇంజనీర్లు దాన్ని వ్యతిరేకించలేదు? ఎందుకు ఈ రోజు వరకు కూడా దాని మీద సైలెంట్గా ఉన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తేనే వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర చంద్రబాబు నాయుడికి శిష్యుడు. ఈ శిష్యుడు ఆంధ్ర చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చేస్తాడు. ఆంధ్ర అధికారి ఆదిత్యనాథ్ దాస్ ఇక్కడ జలవనరుల సలహాదారుడుగా ఉన్నాడు. ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తెలంగాణ ఇంజనీర్లు చూస్తూ ఎందుకు కూర్చున్నారు? వాస్తవానికి తెలంగాణ ఇంజనీర్లు అట్లా చూస్తూ కూర్చోరు. మనం చూసినాం రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం వాళ్ళు ఏ రకంగా ప్రభుత్వ బెదిరింపులకు భయపడకుండా, తెలంగాణ ఇంజనీర్లు ప్రభుత్వ బెదిరింపులకు భయపడకుండా కాళేశ్వరం మీద మాట్లాడినరు. తెలంగాణ ఇంజనీర్లు అట్లా చేయరు. ముఖ్యమంత్రి ఒత్తిడి ఉంటే తప్పిస్తే తెలంగాణ ఇంజనీర్లు ఇందులో సైలెంట్గా ఉండే అవకాశమే లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ పాలకులు మన నీళ్ల మీద కన్నేస్తే ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉండే భూముల మీద కన్నేసిండు. మన నీళ్ల మీద ఆయనకు సోయి లేదు. మన నీళ్ల గురించి పట్టించుకుంటలేడు. మన నీళ్ల గురించి మాట్లాడతలేడు. మన ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేస్తుంటే మాట్లాడతలేరు. మన ప్రాజెక్టులకు డిపిఆర్లు తిరిగి పంపిస్తుంటే మాట్లాడతలేరు. ఎంతసేపు హైదరాబాదు చుట్టుపక్కల భూములు, ఏ భూములు తీసుకుంటే మనకి ఎంత కమిషన్లు వస్తాయి, ఏ భూములు ఎవరికి ఇస్తే ఎంత కమిషన్లు వస్తాయి, ఏ భూములు మన అనుయాయులకు కట్టబెట్టవచ్చు, అవి మెట్రో భూములు కావచ్చు, హిల్ట్ భూములు కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే విలువైన భూములు కావచ్చు, ఆ భూముల మీద తప్పిస్తే తెలంగాణ బీళ్లకు నీళ్లను మళ్లించే ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ పార్టీ అస్సలు దృష్టి పెడతలేదు. 7 ప్రాజెక్టులకు అనుమతి రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టులకైతే అనుమతులు తీసుకొచ్చిందో ఆ 7 ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేఎంఆర్బి దగ్గర మాట్లాడింది. కేఎంఆర్బి మీటింగ్ ఎజెండాలో ఆ మాటలు పెట్టింది. ఆ 7 ప్రాజెక్టులు ఏంది? కాళేశ్వరం, చౌటుపల్లి హనుమంతరావు ప్రాజెక్టు, చిన్న కాళేశ్వరం, చెనక కొరాటా ప్రాజెక్టు, మోదికుంట వాగు, కడెంగూడెం లిఫ్టు, సీతారామ లిఫ్టు. ఈ 7 ప్రాజెక్టుల కోసం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో కొట్లాడి కేంద్రానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి, డిపిఆర్లు ఇచ్చి, ప్లాన్లు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతులన్నీ తీసుకొస్తే ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రాజెక్టులు అనుమతులు తీసుకురావడం పక్కన పెట్టి ఉన్న ప్రాజెక్టులకు, అనుమతులు తీసుకొచ్చిన ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయండి అని అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చింది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధైర్యం ఎట్లొచ్చింది? బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చుండడం వల్లనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధైర్యం రాలేదా? ఆంధ్రప్రదేశ్కు నీళ్లు ఇడిచిపెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను ఎప్పుడు పట్టించుకుంటాడు? బరాబర్ అడుగుదాం. తెలంగాణలో ఇచ్చిన 7 ప్రాజెక్టులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని
వ్యతిరేకించాలి. జిఎంఆర్బి మీటింగ్లో ఈ అజెండాలో చేర్చడమే పెద్ద తప్పు, అజెండాలో చేర్చడమే తెలంగాణకు పెద్ద ద్రోహం. తెలంగాణ అధికారులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎంత అచేతన స్థితిలో ఉన్నారో మనకిప్పుడు అర్థమవుతుంది. ఆ అజెండాలో వచ్చిన విషయం కూడా వీళ్లకు తెలుసో తెలియదో. ఈ అజెండా ఒకవేళ నిజంగానే తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులు రద్దు అనే అజెండా కనుక ఒకవేళ తీసుకున్నట్టయితే ఇది తెలంగాణకు తీరని ద్రోహం. ఏ నీళ్ళ కోసం అయితే మనం కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామో 3 ఏళ్లుగా ఆ నీళ్లు ఆంధ్రాకు తరలిపోతున్నాయి. ఒక్క ప్రాజెక్టు కూడా అనుమతి తీసుకురాలేదు. ఈ జిఎంఆర్బి 7 ప్రాజెక్టులు రద్దు చేస్తామంటే ఇప్పుడు ప్రభుత్వం కనుక దీన్ని పోరాడకపోతే, ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించకపోతే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు మిమ్మల్ని క్షమించరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా అనుమతి తీసుకురాలేదు. ఒక్క టీఎంసీ సంబంధించిన ప్రాజెక్టుకు కూడా క్లియరెన్స్లు తీసుకురాలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అనుమతులు పక్కన పెడితే డిపిఆర్లు వాపసు వస్తున్నాయి. సమ్మక్క సారక్క బ్యారేజ్ డిపిఆర్ వాపసు వచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిపిఆర్ అది వాపసు వచ్చింది. వార్దా డిపిఆర్ అది వాపసు వచ్చింది. ఇట్లా ఒక్కొక్క ప్రాజెక్టుకు వీళ్ళు నిజంగా చిత్తశుద్ధితోటి చేసి, దీక్షతోటి చేస్తే ఆ డిపిఆర్లు వాపసు రావు. కానీ వీళ్ళు మొక్కుబడిగా చేస్తున్నారు, పైపైన చేస్తున్నారు. వీళ్ళకి ఆ ప్రాజెక్టులు కట్టే ఇష్టం లేదు, ప్రాజెక్టులు కట్టాలనే సోయి లేదు. అందుకే ఈ డిపిఆర్లన్నీ మనకు వెనుకొస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా తెచ్చిన అనుమతులు రద్దు చేయాలని మాత్రం వాళ్ళ అజెండాలో చేర్పిస్తే మనోళ్ళు సైలెంట్గా చూసుకుంటూ కూర్చున్నారు. మొన్న తుంగభద్ర డ్యామ్కు సంబంధించిన గేట్లు ఎత్తడానికి పోయినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తుంగభద్ర డ్యామ్ దగ్గరికి పోయినరు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చిండు, కర్ణాటక నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చింది. ఈ 3 ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారనేది ఇప్పటివరకు బయటికి చెప్తలేరు. ఇవే మాట్లాడుకున్నట్టుంది. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టము, తెలంగాణలో ఉండే నీళ్ళన్నీ కిందికి పోయేటట్టుగా మేము చేస్తాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన గురువుకి మాట ఇచ్చినట్టు కనిపిస్తుంది ఆ మీటింగ్లో. జిఎంఆర్బి ఎజెండాలో సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు సంబంధించి 47 టీఎంసీల నీళ్లు ఇచ్చేది లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంది. దీని మీద రేవంత్ రెడ్డి ఏం చెప్తారు బరాబర్ అడుగుదాం. ఆ 47 టీఎంసీల నీళ్లు మీరు వదులుకున్నారా? 47 టీఎంసీల నీళ్లు మనకు అవసరం లేదని నిర్ణయించుకున్నారా? 47 టీఎంసీలు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 47 టీఎంసీలు సమ్మక్క బ్యారేజ్కి సంబంధించి అన్ని అనుమతులు తీసుకొచ్చిన కానీ కాంగ్రెస్ పార్టీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద అసలు పట్టించుకుంటలేడు, మాట్లాడతలేడు. అందుకే ఈరోజు మన కార్యక్రమం ద్వారా బరాబర్ అడుగుదాం. ఈరోజు ఇరిగేషన్ మీద ఏ అర్ధరాత్రి లేచి అడిగినా గలగల గోదావరి ఎట్లా వారుతుందో అట్లా ఆ ప్రాజెక్టుల వివరాలు హరీష్ రావు గారి నోటి నుంచి వస్తాయి. ఇంతకు ముందు కూడా మనం చూసినాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిద్రపోతుంటే హరీష్ రావు గారే మేల్కొల్పినరు, వాళ్ళని నిద్ర లేపి ఈ ప్రాజెక్టులకు సంబంధించి లెటర్లు రాయకపోతే వీళ్ళు బ్యాక్ డేటెడ్ తోటి లెటర్లు రాసిండ్రు. ఈరోజు హరీష్ రావు గారు చాలా సుదీర్ఘంగా మాట్లాడినరు. ఏ రకంగా తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుంది, ఏ రకంగా తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కకుండా పోతున్నాయి, ఏ రకంగా తెలంగాణ ప్రాజెక్టులను అధికారంలో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదు, కడుతున్నామనే ఒక నాటకం మాత్రం చేసింది. ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ కట్టుకుంటున్న ప్రాజెక్టులను ఇప్పుడు కట్టనీయకుండా చేస్తుంటే వీళ్ళు తెలంగాణ ఏర్పాటు కాకముందు తెలంగాణ ప్రాజెక్టుల మీద ఎన్ని కుట్రలు చేసినరో మనకు అర్థమైపోతుంది. తుమ్మిడిహట్టి అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని కలిసిండు. జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని కలిసి
తుమ్మిడిహట్టి దగ్గర మేము ప్రాజెక్టు కడతాము, దానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి ఆయన అడుగుతాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 నెలలు అయిపోయింది మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఉత్తరం రాసి అపాయింట్మెంట్ అడిగి, ఇంతవరకు వాళ్ళు అపాయింట్మెంటే వేయలేరు. తుమ్మిడిహట్టి దగ్గర సాధ్యం కాదు, కట్టడం సాధ్యం కాదని చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఎందుకంటే మహారాష్ట్రలో ముంపు ఉంటుంది కాబట్టి, ఆ ముంపును వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి అక్కడ ప్రాజెక్ట్ కట్టలేమని చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అర్థమైంది. అందుకే ప్లాన్ మార్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం తుమ్మిడిహట్టి జపం చేస్తుంది. తుమ్మిడిహట్టి మీద ఒక్క ఇంచు కూడా ముందలికి పోతలేదు. ఒకసారి హరీష్ రావు గారు ఈరోజు ఏం మాట్లాడిందో చూద్దాం. ముగ్గురు ముఖ్యమంత్రులు కర్ణాటకలో కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది అనేటువంటి వార్తలు మీడియాలో వస్తూ ఉన్నాయి. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్రభుత్వం స్పందన లేదు. ఇప్పుడు ఎజెండాలకు వచ్చేసింది, జీఆర్ఎంబీ ఎజెండాలకు వచ్చేసింది. ఎస్, ఈ 47 ఇచ్చేదే లేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్. స్టాండ్ అయింది. ఈ 47 వదులుకున్నారా, వదులుకోలేదా? వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ తెలంగాణ? ఎట్లా వదులుకుంటారు మీరు? ఈ 47కి ఆల్రెడీ మేము హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చి ఉన్నాము. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 అంటే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా ఈ నీళ్లు పోతాయి, సమ్మక్క సాగర్ నీళ్లు. అది ఎట్లా వస్తుంది ఎజెండాలో? బీఆర్ఎస్ అనుమతి తెచ్చినాక అది ఇప్పుడు అనుమతులు ఇవ్వద్దని రద్దు చేయాలని ఎజెండాలోకి వస్తే నీళ్ల మంత్రి ఏం చేస్తుండు? మరి ముఖ్యమంత్రి నువ్వు లోపలేమైనా ఒప్పుకున్నావా, ఒప్పుకోలేదా? ఎక్కడి నుంచి ఇది ఎజెండాలు వచ్చింది? ఈ లీకులేంది? ఈ వార్తల మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. సమ్మక్క సాగర్ అనుమతులు సాధించాలి. ఈ ఎజెండా రద్దు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్లో పోరాడాలి మీరు. ఎజెండా రద్దు కావాలి. దీని మీద వారం రోజులైంది. ఎజెండా వచ్చినాక ఇది ఎట్లా పెడతారు ఎజెండాలని రాష్ట్ర ప్రభుత్వం అడగదా? తెలంగాణ నోటికాడ బుక్క లాక్కోండి. ఇప్పుడు ఖమ్మంలో నీళ్లు నడుస్తున్నాయి, సీతారామ నీళ్లు ఇలా ఖమ్మం జిల్లాలో పారుతున్నాయి, సాగునీరు వస్తున్నాయి అంటే ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిన అనుమతులు బీఆర్ఎస్ నిర్మించింది. అంటే ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కాళేశ్వరంకు, సీతారామకు, అన్ని ప్రాజెక్టులకు 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు జీఆర్ఎంబీలో రెండు రాష్ట్రాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చైర్మన్గా ఉంటే ఒకవైపు తెలంగాణ ఇంజనీర్లు ఉంటారు, అందులో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు కూడా ఉంటారు. మరి జీఆర్ఎంబీలో ఈ ఎజెండా తయారైతుంటే తెలంగాణ ఇంజనీర్లకు పట్టి లేదా? తెలంగాణ ఇంజనీర్లు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడా? అసలు ఈ ఎజెండా ఎట్లా వచ్చింది? ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్కి ఎక్కడిది? ఇది ఎజెండాలో పెట్టే దమ్ము జీఆర్ఎంబీకి ఎక్కడిది? అంటే ఏం తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు? త్యాగాల పునాదుల మీద, పోరాటాల మీద సాధించుకున్న ఈ తెలంగాణ నీళ్ల కోసం జరిగిన ఈ ఉద్యమంలో ఇవాళ కేసీఆర్ గారు కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు మేము అనుమతులు తెచ్చినాం. మేము తెచ్చిన అనుమతులు రద్దయితాయా? నిద్రపోతున్నారా? మీకేమైనా సోయుందా? తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటారా మీరు? అసలు చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఏమంటాడు? ఈ మధ్యకాలంలో మీరు గోదావరి బనకచెర్ల అంశం వచ్చినప్పుడు ఆయన గారు మాట్లాడతాడు. ఏమంటాడు? నేను ఎప్పుడూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించలేదు, నేను గోదావరి మీద ఏ ప్రాజెక్టును కూడా నేను అడ్డుకోలేదు అంటాడు. దిస్ ఈస్ ద లెటర్ రిటర్న్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎన్నడు? 24 ఏప్రిల్ 2026. మొన్న ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాజెక్టుల మీద విషన్ జిమ్ముతూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోండి అని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లెటర్ ఇది. ఈ లెటర్లో తమ్మిడిహట్టిని ఆపండి, సమ్మక్క ప్రాజెక్ట్ ఆపండి, సీతారామ ఆపండి, మొత్తం తెలంగాణ ప్రాజెక్టులు ఆపండి అని 24 ఏప్రిల్ 2026 నాడు రాసిన లెటర్ ఇది. చంద్రబాబు గారు మీరు ఏది చెప్పేది నిజం? టీవీల ముందు వచ్చి నేను తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదు, గోదావరి ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం కాదని చెప్పిన మాట నిజమా? ఈ లేఖలు నిజమా? ఈరోజు ఏ రకంగా జీఆర్ఎంబీ ఎజెండాలు వచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే తెలంగాణ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని వచ్చింది. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడం. కేంద్రం మీ చేతుల్లో ఉందని కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణ నోటి బుక్కను లాక్కుంటే ప్రయత్నం చేస్తున్నారు. ఊరుకో తెలంగాణ. ఇది పోరాటాలతో తెచ్చుకున్నాం. నీళ్ల కోసం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, జయశంకర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఎంతో పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు. కాళేశ్వరం అనుమతులను రద్దు చేయడం అంటే సగం తెలంగాణకు అన్యాయం చేయడం. హైదరాబాద్ మంచినీళ్లు,
కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, మెదక్ జిల్లా, పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లా మొత్తం ఇవాళ నీళ్లు సాగునీటికి దూరం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది ఈరోజు. ఎస్, తెలంగాణకు సాగునీరు దూరం చేసేటువంటి కుట్ర జరుగుతుంది. తెలంగాణ రైతుల మీద కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుట్రలు మరింత తీవ్రతరం అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ కుట్రలు తెలంగాణ మీద, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఆ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే ఈరోజు టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రైతుల తరఫున నిలబడి అడుగుదాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ని పండుకోబెట్టిన రేవంత్ రెడ్డిని బరాబర్ అడుగుదాం. ఒకవైపు తీసుకొచ్చిన అనుమతులు రద్దు చేయండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతుంటే చూస్తూ కూర్చున్న రేవంత్ రెడ్డిని బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కాళేశ్వరం సహా 7 ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఆర్ఎంబీని కోరింది. జీఆర్ఎంబీ అజెండాలో ఆ అంశాన్ని చేర్చింది. ఢిల్లీలో మోదీ, ఇక్కడ రేవంత్ అండ చూసుకొని చంద్రబాబు నాయుడు బరితెగిస్తున్నాడా? బరాబర్ అడుగుదాం. సమ్మక్క సాగర్లో మన వాటా 47 టీఎంసీలు. 47 టీఎంసీలు ఏపీకి దారాదత్తం చేసే కుట్రకు రేవంత్ రెడ్డి తెరలేపినట్టుగా అనిపిస్తుంది. ముగ్గురు సీఎంల ములాఖాత్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుకున్నారు, ఎందుకు చెప్తలేరు? బరాబర్ అడుగుదాం. రెండున్నరేళ్లలో తెలంగాణ ప్రాజెక్టుల కోసం ఒక్క అనుమతి కూడా సాధించలేకపోయినారు. అనుమతి సాధించలేకపోగా ఇప్పుడు అనుమతి వచ్చిన ప్రాజెక్టులను కూడా అనుమతులు రద్దు చేపించే కుట్రలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంటే మీరేం చేస్తున్నారు? బరాబర్ అడుగుదాం.